హలో, వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. ఈరోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక రాష్ట్రపతిని ఆదేశించి అధికారం కోర్టులకు లేదన్నట్టు ఉపరాష్ట్రపతి ధన్కర్ సంచలన వ్యాఖ్య చేశారు. ఇక జడ్జి ఆర్టికల్ 142ను ప్రజాస్వామ్యంపై మిసైల్ లా వాడుతున్నారని వ్యాఖ్యానించారు. తర్వాత బిల్లులపై నిర్ణయం తీసుకోవాలి, రాష్ట్రపతికి గడుపు విధిస్తారా అన్నట్టు ప్రశ్నించారు. తర్వాత ఇక సుప్రీంకోర్టు కామెంట్లపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఫైర్ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక బిల్లులపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతి గవర్నర్ కు సుప్రీంకోర్టు డెడ్ లైన్స్ విధించడానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తీవ్రంగా తప్పుపట్టారు. ఇక రాష్ట్రపతి ఆదేశించే అధికారం దేశంలో ఏ కోర్టుకు లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని 142వ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టును ప్రత్యేక అధికారం వర్తిస్తాయని, అయితే ఈ ఆర్టికల్ ప్రజాస్వామ్య వ్యవస్థపై ఓ న్యూక్లియర్ మిసైల్ ను లాగా కోర్టులో వాడుతున్నారని అన్నారు. ఇక గురువారం ఆయన ఢిల్లీలో వైస్ ప్రెసిడెంట్ ఎన్క్లేవ్ జరిగిన 6వ రాజ్యసభ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ లో పాల్గొని మాట్లాడడం జరిగింది. అయితే మొన్నటి వరకు ఏదైతే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. అయితే ఆర్టికల్ 142ను ప్రజాస్వామ్యంపై మిసైల్గా వాడుతున్నారని మండిపడ్డారు. ఇక రాష్ట్రపతికి గడుపు ఇస్తారా అన్నట్టు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత ఇక వక్ఫ్ ఆస్తులు డినోటిఫై చేయం, ఇక తదుపరి విచారణ వరకు వక్ఫ్ కౌన్సిల్ బోర్డులో నియామకాలు చేపట్టం. తర్వాత ఇక సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ హామీ, ఇక రిప్లై ఫైల్ చేసేందుకు వారం గడుపునిచ్చిన కోర్టు ఇక తదుపరి విచారణ మే 5కి వాయిదా వేసినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక 2 పిల్లలను కత్తితో నరికి తల్లి ఆత్మహత్య. ఇక హైదరాబాద్ లోని గాజుల రామారంలో ఘటన అనారోగ్య సమస్యలతో ఈ దారుణానికి తెగించినట్లు సూసైడ్ నోట్ లో ఇక 2 పిల్లలను కొబ్బరి బొండాల కత్తితో నరికి చంపి ఆ తర్వాత బిల్డింగ్ పై దూకి ఆత్మహత్య చేసుకుంది ఓ తల్లి. ఈ ఘటనపై హైదరాబాద్ శివార్లో గాజుల రామారం జరిగింది. తన పిల్లలు తాను అనారోగ్యంతో బాధపడుతున్నామని అందుకే నిర్ణయం తీసుకున్నట్టు ఆ తల్లి రాసిన ఓ సూసైడ్ నోట్ లో పోలీసులు లభించింది. ఖమ్మం జిల్లా సత్తునపల్లి చెందిన వెంకటేశ్వర్లు తేజస్విని 35 దంపతులు ఆశిష్ అనే 2 కుమారులు. ఈ కుటుంబం 4 ఏళ్ల కింద జీవనోపాధి కోసం హైదరాబాద్ కు వచ్చింది. గాజల రామారం బాలాజీ లేఅవుట్ లో సహస్ర మహేష్ హైట్స్ అపార్ట్మెంట్ లో నివసిస్తున్నారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. 2 పిల్లలను నరికి చంపింది తల్లి. తర్వాత రాష్ట్రంలో మారువేని పెట్టుబడులు 1000 కోట్లు. ఇక సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో భారీ ఒప్పందం అన్నట్టు వార్త. ఇక గురువారం టోక్యోలో మారువేని కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. ఇక ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు అంగీకారం. తర్వాత దశల వారీగా 600 ఎకరాల అభివృద్ధి లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై ఆఫీసర్లు కంపెనీ ప్రతినిధులు సంతకాలు. ఇక ఫ్యూచర్ సిటీలో పోస్ట్ ఇండస్ట్రియల్ పార్క్ ఇదే సీఎం రేవంత్. ఇక ప్రత్యక్ష పరోక్షంగా 30,000 ఉద్యోగాలు ఇస్తామని మెరుమేని కంపెనీ వెల్లడి. ఇక సోనీ కంపెనీ హెడ్ ఆఫీస్ ను సందర్శించిన సీఎం టీం. ఇక పెట్టుబడులకు హైదరాబాద్ లో ఉన్న అనుకూలతలపై వివరణ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక జపాన్ చెందిన ప్రముఖ మారువేని తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇక హైదరాబాద్ లోని ఫ్యూచర్ సిటీ నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. దాదాపు 1000 కోట్లు ప్రారంభ పెట్టుబడితో ఆ ప్రాజెక్టు చేపట్టనుంది. దశల వారీగా 600 ఎకరాలు పార్క్ అభివృద్ధి చేయనుంది. ఇక జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ బృందాన్ని గురువారం టోక్యోలో మారువేని కంపెనీ ప్రతినిధులు కలిశారు. ఇక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతినిధులు పెట్టుబడుల చర్చకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రభుత్వ అధికారులు కంపెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ప్రభుత్వ మద్దతు ఉంటుంది సీఎం. ఇక హైదరాబాద్ లోని కొత్తగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీకి మారువేని కంపెనీ స్వాగతిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తర్వాత ఇక ఫ్యూచర్ సిటీలోని అభివృద్ధి చేసే మొట్టమొదటి ఇండస్ట్రియల్ పార్క్ ఇదేనని, రాష్ట్రంలో దాదాపు 30,000 ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగాలు ఇస్తామని ఆ కంపెనీ చెప్పడం జరిగింది. తర్వాత జీవనోపాధి పెరుగుతుందని ఇక మారువేని కంపెనీ ప్రతినిధులతో చర్చల సందర్భంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. తర్వాత ఇక 450 ఎకరాలు ఐటీ నాలెడ్జ్ హబ్ అన్నట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక పుప్పలగూడ శివార్లో మొదటి దశ ఏర్పాటు చేస్తాం. తర్వాత 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తాం. తర్వాత మంత్రుల సబ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక ఆన్లైన్ బెట్టింగ్ కు బీటెక్ స్టూడెంట్ బలి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఆన్లైన్ బెట్టింగ్ కు బానిసగా మారిన ఓ బీటెక్ విద్యార్థి హైదరాబాద్ లో ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక వ్యవసాయంలో తండ్రి సంబంధించిన డబ్బులను కూడా తీసుకొచ్చి ఆన్లైన్ లో బెట్టింగ్ పాల్పడ్డాడు. ఇక చివరకు తన బుల్లెట్ ఐఫోన్ కూడా విక్రయించి మరీ బెట్టింగ్ పెట్టాడు. తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం.
తర్వాత అసైన్ భూములపై హక్కులు కల్పిస్తామంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాక్య. తర్వాత అర్హులైన రైతులకు కల్పిస్తాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డిగా బీఆర్ఎస్ నేతలు దోచుకున్న భూములు అసలైన యాజమానులకు తిరిగి ఇస్తామని వెల్లడి. తర్వాత భూభారతి పైలట్ ప్రాజెక్టు మండలాల్లో జూన్ 2 కల్లా భూ సమస్యలని పరిష్కరిస్తామని మంత్రి వెల్లడి. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం, ఎలాంటి ఫీజు తీసుకోబోమని వెల్లడించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తర్వాత నారాయణపేట జిల్లా ఖాజీపూర్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభించిన మంత్రి. ఇక ప్రభుత్వ కేటాయించిన అసలు భూములు సాగు చేసుకుంటున్న పెద్దలు అర్హులైన రైతులకు వాటి యాజమాన్య హక్కులు కల్పిస్తామని రేణు శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తర్వాత ఇక గతంలో బీఆర్ఎస్ నేతలు కబ్జా పెట్టిన ప్రభుత్వ రైతుల భూములు తిరిగి స్వాధీనం చేసుకుంటామని, వాటిని అసలైన యాజమానులకు అప్పగిస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది. ఇక భూ సమస్యలు రైతుల నుంచి వినతి పత్రం తీసుకుంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక ప్రజలే కులగొడతారు, ఇక సర్కారును కూల్చాల్సిన కర్మం మాకేం పట్టలేదు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇక కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పింది నిజమే, ప్రభుత్వానికి కూల్చాలని అందుకు చందాలేసుకొని ఇక డబ్బులు ఇస్తామని జనమే అంటున్నారు. ఇక సీఎం రేవంత్ కోసం పనిచేస్తున్న పోలీసులకు వదిలిపెట్టేది లేదని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు పోలీసులకు. ఇక ప్రభుత్వానికి కూల్చాల్సిన కర్మం తమకేం పట్టలేదని, ఎప్పుడో ఒకప్పుడు బంగ్లాదేశ్ లాగా తిరుగుబాటు వచ్చి ప్రజలే ప్రభుత్వానికి కూల్చేస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యమని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ఈ దరిద్రానికి ఎన్నాళ్ళు భరించాలి, ఎన్ని ఎత్తి అవతల పాడేయండి అన్నారు. ఇక అవసరమైతే చందాలు పోగొచ్చుకొని డబ్బులు ఇస్తామంటూ ఉన్నారు. ఇక వాళ్ళ ఆక్రోశాన్ని ప్రభాకర్ రెడ్డి చెప్పారు. మా వద్ద కూడా ప్రజలు వచ్చి అదే విషయాన్ని చెబుతున్నారు. ప్రభుత్వంపై ఆ స్థాయిలో వ్యతిరేకంగా ఉందని బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత మీ హయాంలో కొన్నట్టే ఇప్పుడు కొంటావా, కొత్త ప్రభాకర్ రెడ్డి వాక్యాలను సమర్థించేందుకు కేటీఆర్ సిగ్గుండాలి, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్య. ఇక ఇదేమైనా పశువుల సంత అంటుకుంటున్నావా, ఎవరి హాయంలో భూములు అన్నారో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఇక కవిత రౌడీ కాదు ఘరానా రౌడీ అని విమర్శించారు పిసిసి మహేష్ కుమార్ గౌడ్. ఇక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వాక్యాలను ఎట్లా సమర్థిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పిసిసి మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఇక అలాంటి మాటలు అంటున్నందుకు నీకు సిగ్గుందా, కొత్త ప్రభాకర్ రెడ్డిని మందలించాల్సింది పోయి సమర్థిస్తావా, నువ్వు ఏమైనా మాఫియా నడుపుతున్నావో, కాంట్రాక్టులతో కలిసి ప్రభుత్వానికి ఉంచుతావంటావా, మీ ప్రభుత్వాన్ని హాయంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్టు ఇప్పుడు చేయాలని అనుకుంటున్నావా, ఇదేమైనా పశువుల సంత అనుకుంటున్నావా అని పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. తర్వాత ఇక గ్రూప్ నియామకాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. మళ్ళీ తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు మాత్రం అనుమతి. ఇక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ చేయాలని టీజీపీఎస్సీ ఉత్తర్వులు. ఇక మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ కోర్టుకు వెళ్లిన కొందరు అభ్యర్థులు అన్నట్టు ఒక వార్తని చూస్తున్నాం. ఇక స్మిత ట్వీట్లపై హైట్. ఇక ప్రభుత్వానికి ఇరుకున పెట్టేలా ఎక్స్ లో వరుస పోస్టులు అన్నట్టు ఒక వార్త. ఇక ఇప్పటికే కంచగచ్చిబౌలి ఇష్యూలో మార్పిన్ ఫోటోలో రీట్వీట్. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఫేక్ ఫోటోలు తొలగించిన స్మిత మాత్రం తగ్గట్లే. మార్పిన్ ఫోటో పోస్టు చేయడంతో ఇప్పటికే ఆమెకు పోలీసులు నోటీసులు. ఇక తాజాగా మరో 3 పోస్టులు రీట్వీట్ చేసిన స్మిత. ఇక 100 ఎకరాలను పునరుద్ధరించాలంటూ సుప్రీం ఆదేశాలతో ఉన్న ఫోటో కూడా రీపోస్ట్. తర్వాత స్మిత సబర్వాల్ తీరుపై ఐఏఎస్ వర్గాల్లో చర్చ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఏపీకి ఎన్ని నీళ్లు ఇస్తే మాకు అన్ని నీళ్లు ఇవ్వాలి. ఇక కేఆర్ఎంబి తర్వాత ఇక కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ డిమాండ్ చేసింది. ఇక కృష్ణా డెల్టా స్కీమ్లు పోలవరం నుంచి 80 టీఎంసీలు తరలింపు. ఇక సాగర్ ఇవ్వకున్న కర్ణాటక, మహారాష్ట్ర 35 టీఎంసీలు, ఏపీకి 45 టీఎంసీలు ఇచ్చేలా. తర్వాత గతంలో ఒప్పందం. ఇక చింతల్పూడి లిస్టు ద్వారా మిగులు జలాలను సాగర్ ఎడమ కాలువ చివరి ఆయకట్టుకు ఇవ్వాలి. సాగర్ ఎడమ కాలువ నుంచి ఇన్వేషన్ అవసరానికి వాడాలని స్పష్టీకరణ అన్నట్టు ఒక వార్త చూస్తూ ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు చూస్తున్నాం. తర్వాత కాంగ్రెస్ నిన్న ధర్నాలు చేసింది ఈడీ ఆఫీస్ ముందు. ఇక ఈడీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నాలు అన్నట్టు ఒక వార్త. ఇక నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను చేర్చాడని నిరసిస్తూ గురువారం హైదరాబాద్ లోని ఈడీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నా నిర్వహించింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పలువురు లీడర్లు హాజరయ్యారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని, ఇక గుజరాత్ లో బీజేపీని ఓడిస్తారని భయంతోనే కేసులు పెడతారని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలని చూస్తున్నాం మనం. సో మెయిన్ గా స్మిత ట్వీట్లపై హీట్ అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక నిన్న పైలట్ ప్రాజెక్ట్ కు సంబంధించిన భూభారతి పైలట్ ప్రాజెక్ట్ సంబంధించిన అంశాలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడ ప్రారంభించడం జరిగింది. పైలట్ ఒక మండలంలో. తర్వాత గాజుల రామారంలో తల్లి 2 పిల్లలను కత్తితో నరికి తల్లి ఆత్మహత్య చేసుకున్నారు. తర్వాత మారుదేని పెట్టుబడులు 1000 కోట్లు, దాదాపు 1000 కోట్లు పెట్టుబడులు పెట్టినట్టు తెలంగాణలో. తర్వాత రాష్ట్రపతి
సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఫైర్ అయ్యారు. ఇక బిల్లుపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతికి గడుపు ఇస్తారని వ్యాఖ్యానించారు. తర్వాత ఇక ప్రజాస్వామ్యంపై 142 ఆర్టికల్ ఏదైతే ఉందో ఆ ఆర్టికల్లోనూ ప్రజాస్వామ్యంపై మిషన్లు వాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూసినాం ఈరోజు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎంఎస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక ఈనాడుకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక రాష్ట్రపతి అని సుప్రీంకోర్టు ఆదేశించాలదు. ఇక ప్రజాస్వామ్యం శక్తులపై క్షిపణిని ప్రయోగించరాదు. ఇక జడ్జిలు సూపర్ పార్లమెంటులో వ్యవహరిస్తారా? ఏం జరుగుతుంది? ఎటు వెళ్తున్నారు? జీవితంలో ఇలాంటిది చూడాల్సిన అవసరం అనుకోలేదు ఉపరాష్ట్రపతి ధన్కడ్ తీవ్ర వాక్యాలు అన్నట్టు ఒక వార్త చూస్తుంది. ఇక రాష్ట్రపతి పాలన ఫలానా సమయంలో నిర్ణయాలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ స్పష్టం చేశారు. పరిశీలన నిమిత్తం గవర్నర్ పంపిన బిల్లుపై 3 నెలల గడుపులో రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవల ఒక కేసులో చెప్పిన నేపథ్యంలో ఆయన తీవ్ర వ్యాఖ్యానించారు. ఇక రాజ్యసభ 6 బ్యాచ్ ఇంటర్న్స్ శిక్షణార్థులను ఉద్దేశించి గురువారం ఆయన ప్రసంగించడం జరిగింది. తర్వాత ఫ్యూచర్ సిటీకి మారుబోయి దాదాపు 1000 కోట్లు పెట్టుబడులు. ఇక 600 ఎకరాలు నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ను అభివృద్ధి చేయనున్న వ్యాపార దిగ్గజం. ఇక 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు. టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సంతకం. ఇక జైకాతో ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రతినిధి బృందం పెట్టి ఇక మెట్రోకు 1693 కోట్లు రుణం అందించాలని ప్రతిపాదించారు సీఎం రేవంత్ రెడ్డి. మారుబేని నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దై సకాకురాతో సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో శేషాద్రి, జయశంకర్, జయరంజన్ తదితరులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక జపాన్ పర్యటనలో తొలి రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం గురువారం కీలకమైన పెట్టుబడుల ఒప్పందం కుదిరింది. ఇక ఆ దేశానికి చెందిన వ్యాపార దిగ్గజం మారుబేని కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు ముందుకొచ్చింది. ఇక సంస్థ ప్రపంచవ్యాప్తంగా 65 దేశాల్లో 410 పైగా గ్రూప్ కంపెనీ ద్వారా వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఆహారం, వ్యవసాయం ఉత్పత్తులు, లోహాలు, గనులు, ఇంధన, విద్యుత్, కెమికల్, మౌలిక సదుపాయాలు, ఫైనాన్స్, రేజింగ్, ఇక రియల్ ఎస్టేట్, ఏరోస్పేస్, మొబిలిటీ రంగాల్లో అగ్రగామిగా ఉంది. ఇక హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు సంసిద్ధం వ్యక్తం కూడా చేస్తుంది. తర్వాత ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇండస్ట్రియల్ పార్క్ పెట్టుబడులపై చర్చించారు. దాదాపు 1000 కోట్లు ప్రారంభ పెట్టుబడులతో మారుబేని కంపెనీ ప్రాజెక్టు చేపట్టనుంది. ఫ్యూచర్ సిటీ దిశగా వారికి 600 ఎకరాలు ప్రపంచ స్థాయి నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేసేందుకు తర్వాత ఇందుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వాధికారులు కంపెనీ నిధులు సంతకాలు చేశారు. ఇక జపాన్ కంపెనీలతో పాటు ఇతర మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్ తో పాటు తమ తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు విలుగా ఇండస్ట్రియల్ పార్క్ ను అభివృద్ధి చేస్తామని ప్రకటించడం జరిగింది. అయితే మారుబేని సంస్థ జపాన్ మరియు ప్రపంచంలోని అగ్రగామిగా చెప్పవచ్చు. మనం దాదాపు 50,000 ఉద్యోగాలు ఉండొచ్చు మారుబేని కంపెనీకి సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా. అయితే అది ప్రస్తుతం అయితే 1000 కోట్లు పైగా పెట్టుబడులు తెలంగాణలో పెట్టడం కోసం ముందుకొచ్చారు. అదేవిధంగా ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, లోహాలు, గనులు, ఇంధన, విద్యుత్, కెమికల్స్, మౌలిక సదుపాయాలు, ఇక ఫైనాన్స్, లీజింగ్, రియల్ ఎస్టేట్, ఏరోస్పేస్, మొబిలిటీ రంగాల్లో ఈ కంపెనీ అనేది ప్రస్తుతం అయితే ప్రపంచవ్యాప్తంగా నలుమూలలో చాలా కంపెనీస్ తో టైఅప్ ఉంది. తర్వాత ఉప్పలగూడలో ఐటీ హబ్ 450 ఎకరాలు ఏర్పాటు, 5 లక్షల మందికి ఉపాధి. డిప్యూటీ సీఎం బట్టి అధ్యక్షన మంత్రులు కమిటీ నిర్ణయం. 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంగా ఉప్పలగూడలో పరిశ్రమలు మొదటి దశలో 550 ఎకరాలు ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిలో విచారణ జరిపించారు. ఆర్థిక మోసం జరిగిందని సిఈసీనే చెప్పింది. ఇక భరత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్య. ఇక సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ నివేదికను చూపిస్తున్న కేటీఆర్. ఇక తర్వాత అన్నదాతల చెంతకే అధికారులు. నారాయణపేట జిల్లా బుద్నూరు మండలం తాజిపూర్ మహిళా రైతుల సమస్యలను వింటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక కోర్టులో అన్ని రకాల భూముల సమస్యల పరిష్కారం, రైతులందరికీ సేవలు పూర్తిగా ఉచితం. ఇంకా అసైన్ భూములు అర్హులు ఉంటే హక్కులు కల్పన. భూభారతి పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాక్య అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని మెయిన్ హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం మనం. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఉన్నారు. అక్కడ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన మారుబేని
కంపెనీ వ్యవస్థ అనే కంపెనీ అనేది పెట్టుబడికి సంబంధించిన అంశం. అదేవిధంగా రాష్ట్రపతి సుప్రీంకోర్టు ఆదేశించగలదన్నట్టు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తీవ్ర వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత ఇక పిటిషన్లు తెలియదాకా తుది నియామకాలు ఖరారు చేయొద్దన్నట్టు గ్రూప్ 1 పోస్టులపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక సర్టిఫికేట్ పరిశీలన కొనసాగించవచ్చు. గ్రూప్ 1 పై టీజీపీఎస్సీకి హైకోర్టు మధ్యంతర ఆదేశాలు. ఇక కంప్యూటర్ ల్యాబ్ హిస్టరీ వివరాలు ఉత్తర్వులు మార్కులు తగ్గిన అభ్యర్థులను ప్రతివాదిగా చేయాలని సూచించింది హైకోర్టు. తర్వాత కేటీఆర్ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి హెచ్సి భూములపై అన్నారు. తర్వాత ఆర్థిక మోసం జరిగిందని సిసి చెప్పిందని చెప్పడం జరిగింది. తర్వాత భారత సెంట్రల్ ఎంపవర్ కమిటీ నివేదికను కూడా ఆయన ప్రత్యేకంగా చూపించడం జరిగింది. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూసినాం ఈరోజు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. తర్వాత ఇక సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని అంశం చూసి సన్ రైజర్స్ ఓటిని బాట ముంబై ఇండియన్స్ చేతిలో 4 వికెట్ తేడాతో ఓడిన హైదరాబాద్ సన్. తర్వాత సౌర వ్యవస్థకు అవల జీవం. ఇక సౌర వ్యవస్థ వెలుపల ఉన్న K2-18b అనే గ్రామ్ పై జీవం ఉండడానికి ఆధారాలు లభించాయని కేంబ్రిడ్జ్ పరిశోధనలు చెప్పారు. ఇక హార్డ్వేర్ పై ట్రంప్ ఆకాంక్షల కత్తి. వర్సిటీల వల్లే అమెరికాలో యువతలో పాలిస్తానా భావజాలం వ్యాప్తి చెందుతుందంటూ హార్డ్వేర్ వర్సిటీపై ట్రంప్ ఆకాంక్షలు విధించారు. తర్వాత ఇక ఇంటర్వ్యూ స్లాట్లు అదృశ్యం. అమెరికా విషయ ఇంటర్వ్యూ స్లాట్లు ఆన్లైన్ నుంచి అదృశ్యమైపోతుండడంతో భారతీయ విద్యార్థులు ఆందోళన గురుతున్నారు. ఇక ఆ టీచర్లు కొనసాగించవచ్చు. ఎలాంటి ఆరోపణలు లేని టీచర్ ఉద్యోగం కొనసాగించేందుకు అనుమతిస్తున్నామని బెంగాల్ పోస్ట్ లో కేసులో సుప్రీంకోర్టు చెప్పింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక గ్రూప్ 1 నియామకాలు నిలిపివేయండి. టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగించేందుకు మాత్రమే ఓకే చెప్పింది. ఇక పూర్తి వివరాలు కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి. ఇక మెయిన్స్ మూల్యాంకనం అవకతలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్ విచారణ ఇక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి తదుపరి విచారణ 28కి వాయిదా వేసింది. తర్వాత ఇక ఫ్యూచర్ సిటీలో మారుబేని పార్క్. ఇక గురువారం టోక్యోలోని మారుబేని కంపెనీ ప్రతినిధులతో సీఎం జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు అనుకుగా అధునాతన పారిశ్రామిక పార్కు కూడా అభివృద్ధి చేస్తామని మారుబేని సంస్థ ప్రకటించింది. ఇక దాదాపు 1000 కోట్ల ప్రారంభ పెట్టుబడులకు జపాన్ సంస్థ సంసిద్ధం. ఇక సీఎం రేవంత్ బృందం జపాన్ పర్యటనలో కీలక ఒప్పందం చేసుకుంది. 30,000 పైగా ఉద్యోగాలు లభిస్తాయని ముఖ్యమంత్రి జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీతో సీఎం చర్చలు. తర్వాత మెట్రో రైల్ 2వ దశ ప్రాజెక్టు 11,693 కోట్ల రుణం కోసం కూడా విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి చేయనున్న మొట్టమొదటి నెక్స్ట్ జన్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 30,000 పైగా ఉద్యోగాలు లభిస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇక దేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో సిటీగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతున్నామన్నారు. ఇక తెలంగాణ వ్యాపారానికి అనువైన అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చే వారికి తమ ప్రభుత్వం తరపున మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. జపాన్ పర్యటనలో ఉన్న సీఎం నేతృత్వంలో ప్రతినిధి బృందం అక్కడ వ్యాపారాలతో దిగ్గజ సంస్థ మారుబేని ప్రతినిధులు గురువారం టోక్యోలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ అత్యంత అధునాతత వసతులతో కూడిన నెక్స్ట్ జన్ పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేసేందుకు మారుబేని సంస్థ సంసిద్ధం వ్యక్తం చేసింది. 600 ఎకరాల విస్తరణలో పార్కును దశల వారీగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకుంది. పార్క్ ఏర్పాటుకు సంబంధించిన లేబర్ ఆఫ్ ఇంటెంట్ పై సీఎం రేవంత్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మారుబేని ప్రతినిధులు సంతకాలు చేశారు. దాదాపు 1000 కోట్ల ప్రారంభ పెట్టుబడులు ఆర్థిక ఈ ప్రాజెక్టు చేపడుతుందని ఆ సంస్థ అనేది వెల్లడించడం జరిగింది. తర్వాత పుప్పలగూడలో ఐటీ నాలెడ్జ్ హబ్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక గతం 450 ఎకరాలు ఏర్పాటుకు సత్వర చర్యలు. తర్వాత గతంలో ప్రజాప్రతినిధులు ఐఏఎస్ ఇచ్చిన 200 ఎకరాలు, పారిశ్రామిక అభివృద్ధి సంస్థకు చెందిన మరో 250 ఎకరాలు గుర్తింపు. ఇక ఈ 450 ఎకరాలు మొదటి దశగా నాలెడ్జ్ సిటీ హబ్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించినట్టు బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక హైదరాబాద్ శివార్లో పుప్పలగూడలోని 450 ఎకరాల్లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. మొదటి దశకు 450 ఎకరాలు ఏర్పాటుకు వెంటనే ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. గతంలో ప్రభుత్వం ఎమ్మెల్యేలను, ఎంపీలు, ఐపీఎస్, రెవెన్యూ అధికారులు, స్పెషల్ పోలీస్ మిషన్లో కోఆపరేటివ్ సొసైటీకి చెందించిన 200 ఎకరాల పాటు పారిశ్రామిక అభివృద్ధి సంస్థకు చెందిన మరో 250 ఎకరాలు ఐటీ నాలెడ్జ్ ఏర్పాటు చేయాలని చర్యలు తీసుకోవాలని కోరారు మంత్రుల బృందం. ఇక రాష్ట్రపతి కోర్టులు ఆదేశించలేవు. సుప్రీంకోర్టు సూపర్ గా పార్లమెంట్ వ్యవహరించవద్దు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ స్పష్టీకరణ. ఇక రాష్ట్రపతిని ఆదేశించిన అధికారులు న్యాయ వ్యవస్థకు లేదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ చెప్పారు. సుప్రీంకోర్టులో ఇక
సూపర్ పార్లమెంట్ గా వ్యవహరించవద్దని ఆయన అన్నారు. ఇక ప్రజాస్వామ్య వ్యవస్థలను సుప్రీంకోర్టు అనుక్షిపని ఉపయోగించుకోవడం సమజనం కాదని చెప్పారు. రాష్ట్ర గవర్నర్లు పంపిన బిల్లులకు సమ్మతి తెలియజేసి విషయంలో రాష్ట్రపతి గడుపు నిర్దేశిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించడం పట్ల జగదీప్ ధన్కర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక సుప్రీంకోర్టుకు అధికారాలు ఎక్కడివి అని ఆయన ఆక్షేపించారు. తర్వాత భూభారతిలో అన్నదాత కష్టాలు తీరుస్తాం, దొరగారి ధరణిలో పాతాళానికి రైతులు భూభారతి అవగాహన సదస్సులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వాక్యాలు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధరణి కష్టాల గురించి చెప్పారు. ఇక మేము ఏం చేసినా ప్రతిపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఇప్పటికైనా మారుకుంటే లోక్సభ ఫలితాలు పునరవుతాయని వెల్లడి. ఇక కళ్ళుండి చూడాలని ప్రతిపక్షాలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాయి. అసెంబ్లీలో ఈ చట్టం ఆమోదం కోసం పెట్టినప్పుడు ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాయి. రైతులకు చెప్పుకునే నాయకుడు తెచ్చిన చట్టం ద్వారా ప్రజలు ఎంతో గోస పడ్డారో ఇంకా వారానికి అర్థం కావడం లేదన్నట్టు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్య. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన ధరణి చట్టంలో రైతులు అనేక కష్టాలు అనుభవించారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఇక రైతుల కష్టాలు తీర్చేందుకు ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. భూభారతి చట్టంలో అమలుగానే భాగంగా కొడంగల్ నియోజకవర్గంలో మద్దూరు మండలంలో ఖాజీపూర్ గ్రామంలో ఇక గురువారం నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సు పొంగులేటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు దొరవారు చేసిన ధరణి చట్టం పేద ప్రజలకు రైతులను పాతాళానికి తొక్కింది. ఇప్పుడు మేము చేస్తున్న భూభారతి చట్టం రైతులకు భూమి మధ్య ఉండే బంధాన్ని బలోపేతం చేస్తుంది. గ్రామాలు గూడేలు తాండలు ఉండే పేదలకు భరోసా, వారి భూములకు భద్రత ఉండేలా ఈ చట్టం తీసుకొస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇక దిక్కుమాలిన సర్కారును పడగొట్టాం, ఇక ఆత్మ భీమానం లేని సీఎం విమర్శలు వచ్చినా దులుపుకుంటున్నాడు. ఇక కంచగచ్చిబోలి భూములపై మోదీ స్పందించని విచారణకు ఆదేశించాలి. ఇక 5 ఏళ్ల తర్వాత ప్రజలు తరిమేస్తాను, రోడ్డు మీదకు వచ్చి నిలదీస్తారు. ఇక రాష్ట్రంలో దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము పడగొట్టడం ఎందుకు, 5 ఏళ్ల తర్వాత ప్రజలు అన్ని తరిమేస్తారు. మా పార్టీ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వాక్యాలు అతని అక్షరాసక్తే. ఈ ప్రభుత్వం పనితీరు బాగా లేదంటూ ప్రజలు ఆక్రోశిస్తున్నారు. ఈ సర్కారును ఎత్తి పాడేయాలని మమ్మల్ని అడుగుతున్నారని కొందరు దండలు వేసుకొని కూడా అలా మాట్లాడుతున్నారని కేటీ రామారావు అన్నారు. ఇది సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసిన ఈరోజు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎన్. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని తెలంగాణ వార్త. ఇక తెలంగాణకు జపాన్ దిగ్గజ కంపెనీ మారుబేని 600 ఎకరాల్లో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్. ఇక ఫ్యూచర్ సిటీ ఏర్పాటు 100 కోట్ల పెట్టుబడులు. ఇక దశల వారీగా 500 కోట్లు పెరిగే అవకాశం, ఇక 5,000 కోట్లు పెరిగే అవకాశం, 30,000 మందికి ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగాలు కల్పనకు. ఆ తర్వాత లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై ఉభయ పక్షాల సంతకాలు. ఇక తెలంగాణకు స్వాగతం, మారుబేని ప్రతినిధులతో సీఎం. మెట్రో మూసి రేడియల్ రోడ్లను సహకరించింది. ఇక మెట్రో 2 దశ విస్తరణకు 11,693 కోట్లు రుణం ఇవ్వండి అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక జైకా ప్రతినిధులతో కోరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక కేంద్ర ప్రభుత్వానికి సంప్రదించాలని స్పష్టం చేసిన జైకా. ఇక సోనీ ప్రధాని కార్యాలయంలో తెలంగాణ బృందం ఇక అత్యాధునిక ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు యోచన అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక మారుబేని కంపెనీ ప్రతినిధితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. త్వరలో 6,000 మంది సర్వేయర్లతో భూముల మ్యాపింగ్. ఇక గ్రామాల్లో రెవెన్యూ అధికారులతో నియామకం. దేశానికి రోల్ మోడల్ గా భూభారతి అమలు. ఇక ఆగస్టు 10 నాటికి భూ సమస్యలు పరిష్కారం అన్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాక్య. తర్వాత ఇక మంత్రి పుప్పలగూడలో 450 ఎకరాలు ఐటీ నాలెడ్జ్ హబ్ అన్నట్టు ఒక వార్త. ఇక మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో మాట్లాడుతున్న సీఎం బట్టి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిల్లా, ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక బట్టి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం సమీక్షంలో నిర్ణయాలు. ఇక ఐఏఎస్ ఎమ్మెల్యేలు కేటాయించిన భూమి ఇందులో భాగమే సుప్రీంకోర్టు కేటాయింపు రద్దు చేసిందని అధికారులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక కన్న బిడ్డలపై తల్లి కోడవలి వేటు. ఇక తల్లి తేజస్విని రెడ్డి, ఇక కుమారుడు అశ్విన్ రెడ్డి, ఇక హర్షిత్ రెడ్డి. ఇక ఇంట్లోనే 2 కుమారులపై దారుణంగా దాడి. పిల్లలు పారిపోతున్న వెంటాడి నరికి చంపిన వైనం. ఇక ఆపై అపార్ట్మెంట్ 6వ అంతస్తు నుంచి దుఃఖి ఆత్మహత్య. ఆమెకు పిల్లలు, అనారోగ్యం, భర్తతో నిత్య గొడవలు. ఇక సమస్యలు చెబితే 3 చావండి అని కుసురుకున్న భర్త. గాజుల రామారంలో ఘటన. 6 పేజీల సుసైడ్ నోట్ లభ్యం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత సుప్రీంకోర్టు అధికారం క్షిప్పినెలా. ఇక ప్రజాస్వామ్య శక్తుల్లో వ్యతిరేకంగా ఆర్టికల్ 142 అధికారాలు. ఇక రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఎలా నిర్దేశిస్తుంది. ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో దొరికిన నగదుపై దుర్వ్యాప్తి ఏమైంది. ఇక ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు కాలేదు. జడ్జిలు అతీతమా. ఇక చట్టాలు చేసేది వారే, అమలు చేసేది వారే సూపర్ పవర్మెంట్ అన్నట్టు పరిస్థితి ఉంది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సంచలన వాక్యాలు. ఇక
బిల్లులు ఆమోదించేందుకు సుప్రీంకోర్టు రాష్ట్రపతి గడుపు విధించడానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దూరంగా తప్పుపట్టారు. దేశంలో చట్టాలు చేసేది వారే, అమలు చేసేది వారే అన్నట్టు న్యాయమూర్తులు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. వారు చట్టాలను అతీతం అన్నట్టుగా, సూపర్ పార్లమెంట్ అన్నట్టుగా పరిస్థితి మారిపోతుందన్నారు. విమర్శించారు. సుప్రీంకోర్టు ప్రత్యేక అధికారాలు కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 దేశంలో ప్రజాస్వామ్య శక్తులు వ్యతిరేకంగా 24 గంటల న్యాయ వ్యవస్థ అందుబాటులో ఉన్న అణుక్షిపణిలా మారిందని వ్యాఖ్యానించారు. దేశంలో అందరికంటే అత్యున్నత స్థానంలో ఉన్న రాష్ట్రపతి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చే పరిస్థితి ఉండకూడదని బిల్లులు ఆమోదించేందుకు రాష్ట్రపతి గడుపు విధించడం సరికాదని స్పష్టం చేశారు. గురువారం 6వ బ్యాచ్ రాజ్యసభ ఇంటర్నల్లను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. రాష్ట్రపతి గవర్నర్ అధికారం సంబంధించిన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ శర్మ ఇంట్లో భారీగా నగదు దొరికిన అంశాలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తర్వాత మళ్ళీ గ్రూప్ 1 పై బ్రేక్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ప్రస్తుతానికి నియామక పత్రాలు ఇవ్వద్దు, ఇక సర్టిఫికేట్లు తనిఖీ చేసి కొనసాగించవచ్చు. ఇక హైకోర్టు మూల్యాంకనంలో అవకతలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్ లో కోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తర్వాత మధ్యంతరాలు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇక సర్కారును పడగొట్టే కర్మ మాకేంటి, ఇక ప్రజలే రోడ్లపై వచ్చి ప్రభుత్వానికి కూలగొడతారు. కాంగ్రెస్ వచ్చే 20 ఏళ్ల పాటు ప్రజలు ఓట్లేయారు. సిగ్గుసరం లేకనే రేవంత్ రాజీనామా చేయలేదు. కొందరు పోలీసులు తీరుపై సుప్రీంకోర్టు వెళ్తాం, ఇక పర్యావరణ ధ్వంసంపై విచారణ చేపట్టాలి అన్నట్టు కేటీఆర్ వ్యాఖ్య. తర్వాత మద్యం ప్రియం, ఇక ఆర్టికల్ 1 భర్తీ కోసం త్వరలో ధరల పెంపు, ఇక సర్కారు ముందు 2 ప్రతిపాదనలు, బాధ్యత నిర్దిష్ట మొత్తం పెంపు, ఇక పన్నుల పునర్వ్యవస్థీకరణ, ఇక వార్షిక ఆదాయం 4,000 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉన్నట్టు ఒక వార్త నేను చూస్తున్నాను. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని తెలంగాణ హెడ్లైన్స్ అని చూస్తున్నాం. ఈ రోజు మనం ప్రభాత వెలుగుకు సంబంధించిన వార్తలు, అదేవిధంగా ఈనాడు తెలంగాణకు సంబంధించిన వార్తలు, తర్వాత సాక్షి పేపర్ సంబంధించిన తెలంగాణ వార్తలు, అదేవిధంగా ఆంధ్రజ్యోతికి సంబంధించిన తెలంగాణ వార్తలని చూస్తాం. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ కామెంట్ చేయండి. ఏదైనా మీరు సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎంఎస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.